రజనీకాంత్ కోసమే కదండి మూవీ తలైవా హిట్ పవర్ హౌస్ చాలా చాలా బాగుంది. దాంట్లో అందరూ చాలా మంది యాక్టర్స్ వచ్చారు. చూడడానికి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది. బాగా నచ్చింది. సూపర్ ఉంది. ఇంకా చెప్పవసరం లేదు. చాలా బాగుంది. వారికన్నా ఈ మూవీ అయితే చాలా బాగుంది. నచ్చిందంటే ఎలా చెప్పాలంటే మొత్తం స్టోరీ కానీ స్టార్టింగ్ స్టోరీ మొత్తం అంతా బాగుంది. అది కూడా ఒక సైన్స్ కి సంబంధించింది కాబట్టి కొంచెం నాలెడ్జ్ అంతా బాగుంది. సూపర్ ఉంది. నాగార్జున సార్ ఉంటారని అసలు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయాల. నాగార్జున సార్ అయితే సూపర్ ఎంట్రీ అయితే సూపర్ ఉంది. ఎంట్రీ అయితే సూపర్ ఉంది. ఆ మందు సీన్, ఆ సిగరెట్ సీన్ చూస్తుంటే నాగార్జున మెంటల్ ఎక్కిపోతుంది. చుట్టుతోటి దెంగుతాడు. దయ్యాలంటే ఎవరు? శోభిన్, మలయాళ యాక్టర్. ఆయన ఒక ఆఫీసర్. మూవీకి వెళ్తే తెలుస్తుంది. ఆయన ఒక కానిస్టేబుల్. ఆయన్ని ఎలా తప్పిస్తాడు? లోకేష్ కనకరాజు క్యారెక్టర్ తో సంబంధం లేదు, హీరోతో సంబంధం లేదు. మన సినిమాకి వెళ్ళామంటే సీట్ లో 2 గంటల 25 నిమిషాలు కూకోబెడతాడు. అలాగే ఈ సినిమా కూకోబెట్టాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎలివేషన్, ఇంట్రడక్షన్, ప్రతి ఒక్క ఆ సీన్ కి బీజిఎం అది అనిరుద్ధ్ అదరగొట్టాడు. ఇచ్చి పడేశాడు మూవీకి మాత్రం. ఇంక ఈ మూవీ తోటి 1000 crores ఫిల్మ్ తమిళనాడు ఖాతాలో పడిపోయింది. కొంతమంది రజనీకాంత్ వన్ మ్యాన్ షో అంటే హీరో కాబట్టి 1 man షో ఉంటది. కాకపోతే ఆయన డామినేట్ చేసిన మాత్రం మన తెలుగు నాగార్జున. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇద్దరి మధ్య సీన్స్ అంటే అసలు రవితేజని డామినేట్ చేశాడు మన నాగార్జున. ఇచ్చి పడేశాడు మాత్రం మూవీకి. లోకేష్ కనగరాజు కాదు, ఫిలిం బై అనిరుద్ధ్. అంత మ్యూజిక్ బాగా కొట్టాడు. అనిరుద్ధ్ వల్లే సినిమా నిలబడి. నాగార్జున గారు బాగుంది. ఎక్స్పెక్ట్ చేసిన అందరు యాక్టర్స్ బాగానే. అనిరుద్ధ్ బీజం ఎత్తి ఇచ్చి పడేసిండు. కూలీ పవర్ హౌస్ సినిమా అయితే ప్రతి సీన్, ప్రతి షాట్, రజనీ ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రతి సీన్ అన్ని బాగుంటాయి. ప్రతి ఒక్కటి చూడండి, సినిమా మాత్రం బాగుంటది. lot of people dancing in theater for that song. So that was very nice. Obviously, Rajinikanth. I'm a Rajini fan, so I came for this. But everyone did really well. any dialogue in the song, like Rajini sir dialogue. He can speak Tamil. I don't know, like, I don't He speak can Tamil. understand either in Tamil or any language. He's a big Rajini fan. What is any mannerism in this movie? Yeah, the DJing and all was very good. Like, they made him look younger, and he swings like the cigarette from either side. That's really good. All the old Rajini movies, everything, they've replicated it again. So it's really good movie. Everyone go watch. Rating please. Sorry, 10 out of 10. 10 out of 10. Yeah, very Thank good. you. రజనీకాంత్ గారి సినిమాల కోసం రేటింగ్ అడగండి అన్న. ఎందుకంటే మీరు యాంటీ ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు. ఎట్లాంటి మాట్లాడితే మరి రజనీకాంత్ గారు హట్ అవుతారు అన్న. రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా హట్ అవుతారు. సినిమా బీజిఎం కానీ, సాంగ్స్ కానీ, ఆ రజనీకాంత్ గారి పెర్ఫార్మెన్స్ కానీ అన్ని బాగున్నాయి అన్న. నాకైతే కొన్ని సీన్స్ లో భాష 2 చూసినట్టు అనిపించింది అన్న. మళ్ళీ అలాంటి సినిమా తీస్తారేమో రజనీకాంత్ గారు. చాలా బాగుంది. అప్పటికప్పుడే ఆ సినిమా అన్న. ఇందులో ఈ సినిమాకే మాట్లాడండి. ఎందుకంటే వేరే రజనీకాంత్ సినిమా రజనీకాంత్ తోనే పోల్చకండి అన్న. ఎందుకంటే భాష సినిమా వస్తే థియేటర్లు తగలెట్టేశారు. అలాగని ఇప్పుడు తగలెట్టరు కదా. అది వేరే హీరోతో కూడా కంపేర్ చేయకన్నా. అప్పుడు మీరు ఇప్పుడు ఇదే ముక్క మీరు తమిళనాడు వెళ్ళి మాట్లాడతారా? వార్ 2నా కూలీనా అని? తమిళనాడులో మాట్లాడే ఇది ఉందా? తమిళనాడులో మాట్లాడండి వార్ 2నా కూలీ అని. కూలీ మూవీకి సంబంధించి తెలుగులో టికెట్ రేట్లు పెంచారు, తమిళలో పెంచలేదని చెప్పి మొన్నటి వరకు సోషల్ మీడియాలో కొన్ని రోజులు వచ్చింది కదా, దానికి మీరేం చెప్తారు? వేరే సినిమాలకు 570, 1070 పెట్టట్లేదు కదన్నా. రీజనబుల్ రేటే తీసుకుంటున్నారు. కొన్ని సినిమాలకి రేట్లు అడుగుతారు. టికెట్ల ప్రజలు రక్తం పిండించినట్టు పీడించి డబ్బులు తీసేసుకుంటారు. అట్లా కాదు కదా. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఇవన్నీ స్టోరీ లైన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నదన్న. ఇంతమంది స్టార్స్ పెట్టి హ్యాండిల్ చేయాలంటే మాటలు కాదన్న. అది ఒక్కొక్క హీరోకి మళ్ళీ తగ్గింది పెరిగిందని ఆడియన్స్ ఫ్యాన్స్ గొగ్గలు పెడుతుంటారు. అందరినీ పర్ఫెక్ట్ గా ప్యారలల్ గా తీసుకొచ్చారు లాస్ట్ వరకు. 100% ఫస్ట్ టైం విలన్ రోల్ చేశారు నాగార్జున గారు. ఆయన్ని ఫస్ట్ టైం కాబట్టి 100% నాగార్జున ఫ్యాన్స్ 100% యాక్సెప్ట్ చేస్తారు. సైమన్ అనే క్యారెక్టర్ తో నెగిటివ్ రోల్ చేశారు కదా, ఎలా అనిపించింది ఫస్ట్ టైం? అలా ఎంత నెగిటివ్ రోల్ చేయడం అనేది నాగార్జున గారు. సైమన్ అనే క్యారెక్టర్ నెగిటివ్ ఆయన ఏమో ఇంట్రెస్ట్ ఉండి తీసుకున్నారేమో, నెగిటివ్ రోల్ చేయాలని చెప్పారేమో. ఆయన అక్కడికి ఆ క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశారు కానీ సినిమాలు కాదు కదన్నా. 100% నిలబెట్టాడు అన్న. చాలా వేరే ఇప్పుడు వచ్చి ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయి సినిమాలతో పోల్చుకుంటే సినిమా బాగానే ఉందన్న.
ఒక మాటలో కూలీ గురించి ఏం చెప్తాను? సినిమా మన కోసం ఇది కొన్ని సినిమాలు చాలా సినిమాలు ఉంటాయి, కొన్ని కాదు చాలా సినిమాలు ఉంటాయి. వాళ్ళు ఏమంటే ఓన్లీ డబ్బుల కోసమే తీస్తారు. రజనీకాంత్ గారు డబ్బుల కోసం కాదు, ఆడియన్స్ కోసం పబ్లిక్ కోసం తీశారు. సో వచ్చి వాచ్ చేయొచ్చు. మనకు పెద్ద పండగ అని చెప్పొచ్చు. ఓ 2 డైలాగులు చెప్తా. అంటే రజనీకాంత్ గారి మామూలుగా లేవు అసలు, పేలిపోయిన సినిమా మొత్తం. రేవంత్ రెడ్డి లెక్క చెప్తాను రజనీకాంత్. ఓకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాబోయే రోజులలో మళ్ళీ రజనీకాంత్ గారు ఎలక్షన్ లో పోటీ చేస్తే మంచిగా ఉంటాయని చెప్పదలుచుకున్నా. నాగార్జున గారు ఇవాళ 65 ఏళ్ళలా లేరు, ఇవాళ 25 ఏళ్ళ లెక్కనే వాళ్ళ పిల్లలకు కూడా పోటీ ఇచ్చే విధంగా ఆయన సినిమా ఉన్నాయని చెప్తున్నా. అసలు ఫైట్లు మాత్రం మామూలుగా లేదు, చింపి పడేసి రజనీకాంత్ అయితే 75 ఇయర్స్ లెక్క ఎక్కడ కూడా అనిపిస్తలేదు రజనీకాంత్. అదే దుమ్ము దిల్పిండు. సైమన్ లేకపోతే సినిమానే లేదు అసలు, అట్లునే సినిమా మామూలుగా లేదు. రజనీకాంత్ గారితో డైలాగ్ చెప్తా, రేవంత్ రెడ్డి వాయిస్ లో చెప్తా. నానా ఇవాళ పందులే గుంపులుగా వస్తాయి కానీ సింహం సింగిల్ గా వస్తుంది. జై సోనియమ్మ. అందరు మంచిగానే చేసిరు అండి, కాకపోతే నాగార్జున స్పెషల్ అట్రాక్షన్. నాగార్జున సినిమా ఇది, నాగార్జున లేకపోతే సినిమానే లేదు. నాగార్జున గారు లేకపోతే అసలు ఆ క్యారెక్టర్ లేదు, ఆ విలన్ అంత పండించడం కూడా ఎవరి వల్ల కాదు. కాకపోతే కొత్త హీరో వచ్చిండు, కొత్త విలన్ ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కొత్త విలన్ గా మళ్ళీ ఇదొక ఇన్నింగ్స్ 2 అని చెప్పొచ్చు నాగార్జున గారికి. ఆ లెవెల్లో నాగార్జున గారి సినిమా తీసారు, మామూలుగా లేదు. ఇంకా అన్న రేటింగ్ వచ్చేసి 5/5 ఇస్తా. నాగార్జున గారితో వచ్చిన డైలాగ్ చెప్తా, ఓకేనా? ఇంతకు ముందుగా నాగార్జున అనుకున్నారా షూరు సుమ్ అయిపోతుందని చెప్తా ఉన్నాడు, అది నాగార్జున మామూలుగా లేదు. సినిమా మొత్తం సూపర్ హిట్. నా పేరు శోభన్, నాకు అసలే మెంటర్, నా పేరు ఇప్పుడు సైమన్, డబుల్ మెంటర్. అదే బ్రో కానీ సినిమా